మాతృదేవో భవ ఇది అందరికీ తెలిసిన నిజం. ఎందుకంటే తను నవమాసాలు మోసి మన కన్న తల్లి కదా. తను డెఫినెట్ గా మనల్ని చాలా బాగా చూసుకుంటుంది. కానీ మనతో ఏ సంబంధం లేని వ్యక్తి మనల్ని చూసుకుంటుంది అని అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. అంటే మీరు ఇంతవరకు హిస్టరీ చూడలేదు. అలాంటి వ్యక్తి ఒక ఆవిడ ఉంది. తను ఎందుకు హెల్ప్ చేసింది? సెల్ఫిష్నెస్ కోసం కాదు. తను ఎందుకు హెల్ప్ చేసింది? నాకు తను హెల్ప్ చేయలేదు. తన పరంగా తన బాధ్యతగా తీసుకుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు అంటే నర్స్ కి కొంచెం క్రేజ్ ఉంది. కానీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తను చిన్నగా ఉన్నప్పుడు నర్స్ అంటే అంతకన్నా నీచమైన అసలు వృత్తి లేదు. అలాంటి సిచ్యువేషన్స్ లో తను బయటికి వచ్చి నర్స్ వృత్తి చేపట్టింది. తన పేరెంట్స్ ని ఎదిరించి మరీ చేపట్టింది. ఎందుకు చేపట్టింది? తనకి నలుగురికి సాయం చేయడం అంటే ఇష్టం. తను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు అన్నారనమాట, ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి వీలేదు. ఎందుకు వెళ్తావు ఇంటి నుంచి బయటికి? అసలు నర్సు వృత్తి అంటే నీకు తెలుసా? ఎందుకు చేస్తున్నావు ఆ పని? నువ్వు ఆ పని చేయడానికి నేను ఒప్పుకోను. తను చెప్పింది సింపుల్ గా, నాన్నగారు నాకు నచ్చిన దారిలో నన్ను పయనింప చేయండి. నేను సంతోషంగా ఉంటాను. నేను సంతోషం ఉండడం మీకు కావాలి. మీరు సంతోషంగా ఉండడం నాకు కావాలి. నేను సంతోషంగా ఉండడం మీరు చూసి మీరు సంతోషంగా ఉంటే నేను డెఫినెట్ గా మిమ్మల్ని చూసి నేను సంతోషంగా ఉంటాను. సో మీరు సంతోషంగా ఉండండి, నన్ను సంతోషంగా ఉంచండి అని బయటకు వచ్చింది. అప్పుడే ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో గాయపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తామా? నాకెందుకు, పోనీ 180 ఫోన్ చేస్తా, వస్తారు, చూసుకుంటారు, నాకెందుకు అని ఆలోచిస్తారు. ఎవరైనా అలాగే ఆలోచిస్తారు, ఎందుకంటే ఫాస్ట్ లేదు కాబట్టి. కానీ తను అలా ఆలోచించలేదు. బహుశా అప్పుడు 180 లేకపోవడం వల్ల కావచ్చు, ఇంకొకటి కావచ్చు. తను నేనే సాయం చేయాలి అనుకొని బయటకు వచ్చింది. చాలా బాగా సాయం చేసింది. తర్వాత ఇంకొక విషయం, తను దేశం వేరే, మన మాతృభాష కాదు, కానీ తను మన దేశానికి వచ్చి సాయం చేసింది. ఎందుకు సాయం చేసింది? తన మెంటాలిటీ అలా ఫిక్స్ అయిపోయింది. నా దేశం అవసరం లేదు, నా ప్రజలు అవసరం లేదు, నేను అందరికీ సాయం చేయాలనుకుంటాను. అది నా మనసుకు నచ్చిన పని, నేను చేస్తాను అనుకుంది. అందుకే అక్కడ నుంచి కలకత్తాకు వచ్చి కలకత్తాలో మురికివాడలో తిరిగి అందరికీ హెల్ప్ చేసి అందరినీ చాలా బాగా చూసుకుంది. అందుకనే మదర్ అని అమ్మని అంటారు. మన అమ్మని మదర్ అని పిలుస్తాం ఇంగ్లీష్ లో. కానీ తనకి ఏ సంబంధం లేకపోయినా ఆమె మనం మదర్ తెరిస్తా అంటున్నామంటే అది రీజన్. తను ఎంత బాగా ఎంత ప్రేమతో అందరినీ చూసుకోకుండా ఉండకపోతే తనకి మదర్ అని బిరుదిస్తాం. తనకి భారతరత్న కూడా ఇచ్చారు. తను ఎంత మంచి ఇంప్రెషన్ పొంది ఉండకపోతే అలాంటి బిరుదిస్తారు. తను తన వరకు ఎంతవరకు సాయం చేయగలిగిందో అంతవరకు చేసింది. అసలు ఎవరు చూపలేని ఇంప్రెషన్ ని, ఎవరు కొట్టలేని ఇంప్రెషన్ ని తను కొట్టేసింది. నేను అందరికీ సాయం చేయాలని కోరుకోవట్లేదు. మన చుట్టుపక్కల మనకు తెలిసిన 10 మంది సాయం చేస్తే చాలు.